ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానపు వార్తను మనం ప్రకటించాలి. ఈ బాధ్యత పురుషులది కాదు, స్త్రీల మీద కూడా ఉంది. స్త్రీలనే కాదు, చిన్నపిల్లల మీద కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకోండి, భుజాల మీద వేసుకోండి. ఈ పునరుద్ధాన సువార్తను ప్రకటించండి. ఆయన చనిపోయాడు అని అంటాం ఎంత వాస్తవమో, తిరిగి లేచాడు అనేది కూడా అంతకన్నా వాస్తవము. ఇది అంతకన్నా మించిన వాస్తవం కనుక ఈ పునరుద్ధానపు వార్తను మనం అనేకులకు చాటి చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆయన మరణ పునరుద్ధానాలను లోకానికి ప్రకటించే సాక్షులుగా దేవుడు మనందరూ చేయునుగాక. ఆయన అంటాడు, ఇదిగో నేను మృతి చెందాను, మృతుడను, కానీ యుగ యుగాలకు నేను సజీవుడిగా ఉండినట్లుగా నేను తిరిగి లేచాను, మరణాన్ని జయించి తిరిగి లేచా అని తనను తాను ప్రకటించుకున్నాడు, లోకానికి చూపించుకున్నాడు. లోకం చూసింది, లోకం రుజువయింది. లోకంలో ఈరోజు ఆ పునరుద్ధానైన క్రీస్తు యేసును ప్రకటిస్తూ ఉన్నాం. మనం నేటి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలి. నా యేసు సజీవుడు, సజీవులకు దేవుడు, ఆయన మృతులకు కాదు. ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు. సజీవులకు దేవుడైన క్రీస్తు యేసుని మనము ప్రకటించు వారిగా ఉందాం. అలాంటి తీర్మానం కలిగి నేడు మనం ఇక్కడి నుంచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆయన పునరుద్ధానపు శక్తిని ప్రకటించాలి. ఆ శక్తిని ప్రకటించాలంటే ముందు ఆ పునరుద్ధానపు శక్తి మనం పొందుకోవాలి. ఆ పునరుద్ధాన బలం మనం పొందుకోవాలి. ఆ పునరుద్ధాన బల ప్రభావాలతో నింపబడిన వారమై ఆ పునరుద్ధానపు వార్తను లోకానికి ప్రకటించే సాక్షులుగా ప్రతి ఒక్కరూ నిలుచుదురుగాక. ఆమేన్.